అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా చెప్పుకునే కేజీహెచ్ ఆసుపత్రిలో ఒక అద్భుతం జరిగింది. దాదాపు చనిపోయాడు అనుకున్న నవజాత శిశువు 7-8 గంటల తర్వాత మళ్ళీ కళ్ళు తెరవడంతోనే తల్లిదండ్రులతో పాటు ఇటు వైద్యులు కూడా తీవ్ర సంభ్రమాచర్యాలకు గురయ్యారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. డాక్టర్ శివానంద్ గారు, చెప్పండి, అసలు ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చారు ఈ తల్లిదండ్రులు, ఇప్పుడు జాయిన్ అయ్యారు ఆసుపత్రిలో? ఇది బేబీ రమ్య గారికి పుట్టిన బేబీ. ఈ బేబీని మన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ జాయిన్ చేసిన ఈ తల్లిదండ్రులకి ఇంతకు ముందు కూడా ఒక బేబీ ఉంది. ఆ బాబు అప్పుడు కూడా ప్రిమెచ్యూర్ బేబీ అవ్వడం వల్ల వాళ్ళు వేరే బయట హాస్పిటల్స్ అన్నీ తిరిగి చాలా ఎక్కువ ఖర్చు 7 to 10 lakhs బయట హాస్పిటల్లో అడిగారని మన హాస్పిటల్లో తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ మన హాస్పిటల్లో ఆ 28 weeksకి పుట్టిన బేబీని, వాళ్ళ మొదటి బిడ్డని మంచి సురక్షితంగా బ్రహ్మాండంగా ట్రీట్ చేసి వాళ్ళ చేతికి అప్పగించడం అనేది జరిగింది. బేబీ బాయ్ అండి, బేబీ గర్ల్? ముందు బేబీ బాయ్ ఫస్ట్ది, ఇది కూడా బేబీ బాయ్. ఆ ఫస్ట్ బేబీ డబ్బులు ఖర్చు అవ్వకుండా మంచి ట్రీట్మెంట్తో ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారనే నమ్మకంతో మళ్ళీ మన దగ్గరికి రెండో ప్రెగ్నెన్సీ కూడా మన దగ్గరే చేయడం అనేది జరిగింది. ఇది చేసేటప్పుడు ఏమైందంటే, బేబీ పుట్టడం అనేది 25 weeksకే పుట్టడం అనేది జరిగింది. యూజువల్గా 28 weeks దాటితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. 28 weeks దాటకుండా పుట్టే బిడ్డలు ఎప్పుడూ అంత మంచి రిజల్ట్ ఉండదు. ప్లస్ వెయిట్ ఆఫ్ ద బేబీ ఈజ్ ఆల్సో వెరీ లెస్. ఏదైనా మనకి 1 kilogram 1000 grams కంటే ఎక్కువ ఉండాలి. అది 1 kilo కంటే తక్కువ ఉంది. ఇది 920 grams ఉంది ఈ బేబీ. ఉండడం వల్ల బేబీ పుట్టేటప్పుడు యూజువల్గా ఏంటంటే యాప్నిక్ స్పెల్ అని ఒక కండిషన్ ఉంటుంది, దాంతో పుట్టాడు. క్రై లేదు, ఊపిరాడలేదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ బీపీ చూసినా మనకి పల్స్ కానీ ఏమీ లేవు. ఇవి లేనప్పుడు ఏంటంటే మా డాక్టర్స్ కొంతసేపు చూసి పల్స్ లేదు అండ్ రెస్పిరేషన్స్ లేవు, ఇవేమీ లేనప్పుడు ఇంకా బేబీ డెత్ అని మనం డెఫినెట్గా అది డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా వాళ్ళు డిక్లేర్ చేసి పేషెంట్ని తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ బేబీని హ్యాండ్ ఓవర్ చేసిన కొన్ని గంటల తర్వాత నాకు సడన్గా, నేను ఛాంబర్లో ఉన్నాను, నా ఛాంబర్లో ఉంటుండగా బేబీ తాలూకా తండ్రి గబగబా వచ్చి, సార్ ఇలా మాకు ఇచ్చారు బేబీని, నేను తీరా చూస్తే నా చేతుల్లోకి వచ్చిన తర్వాత బేబీ కళ్ళు తెరిచి నా వైపు చూస్తున్నాడు అని చెప్పాను. ఇమ్మీడియట్గా నేను ఆ బేబీని పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి పంపించి ఇమ్మీడియట్గా కావాల్సిన వైద్యం అంతా అక్కడ అరేంజ్ చేసాము. రెస్పిరేషన్స్ రావడం కోసం చక్కగా అది వెంటిలేటర్ మీద పెట్టాం. నో బేబీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, పల్స్ రీగైన్ అయింది, బీపీ కూడా ఇప్పుడు అది వచ్చింది. అంటే ఇంత గ్యాప్ వస్తుంది, అసలు ఊపిరి కూడా లేకుండా గుండె ఎలా కొట్టుకుంది, ఎలా సర్వైవ్ అయ్యడం? దీన్ని సస్పెండెడ్ యానిమేషన్ అనే ఒక కండిషన్ మనకి ఉంటుంది. ఇది వెరీ వెరీ రేర్, చాలా అరుదుగా మనం చూసే ప్రక్రియ. ఇది ఆ బేబీకి వచ్చింది. ఆ బేబీకి వచ్చేటప్పుడు ఈ సస్పెండెడ్ యానిమేషన్లో మొత్తం బేబీ తాలూకా ఊపిరి ఆడదు, రక్త ప్రసరణ ఉండదు, కానీ బేబీ సర్వైవ్ అయి ఉంటుంది లోపల. అది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నేను ఇన్నాళ్ళు నా 30 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ డాక్టర్గా, నేను 30 years ఎక్స్పీరియన్స్లో నేను ఈవెన్ ఒక్క కేసు కూడా చూడలేదు. సో అందుకే మేము కూడా ఇది అత్యంత అరుదైన కేసుగా మేము చూసి మేము కూడా ఆశ్చర్యంతో ఉండి, ఓకే మా లైఫ్ టైంలో ఒక మంచి కేసు మేము చూసామనే ఒక ఇది ఉంది. కానీ ఇది పేషెంట్ తాలూకా అటెండెంట్స్కి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇలా చనిపోయారని మేము డిక్లేర్ చేయడం, మీకు ఇవ్వడం, ఇంటికి వెళ్ళిన తర్వాత బేబీ మళ్ళీ కళ్ళు తెరిస్తే దాని గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు అది తప్పుగా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఈ పేషెంట్ ముందే వాళ్ళ బేబీని మేము ఇక్కడ సర్వైవ్ చేసి పంపించడం వల్ల, సో ఇది పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇది చెప్పడం వల్ల పబ్లిక్ కూడా ఇటువంటి కండిషన్ అనేది ఒకటి ఉంది అనేది పబ్లిక్ కూడా తెలియాలి. తెలిస్తే వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బంది కానీ అనుమానాలు కానీ ఎటువంటివి ఉండకుండా బేబీని మేము ఇక్కడ చక్కగా తీసుకొచ్చి అటువంటి జ్ఞానాన్ని ముందు అందరికి పబ్లిక్ కూడా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు కూడా చనిపోయినప్పుడు శ్మశానం తీసుకెళ్ళేటప్పటికి టక్మని లేచి నిలబడ్డారంటారు. ఆ కండిషన్ ఈ కండిషన్ ఒకటే అంటారు.
రెండు ఒకటి కాదు. అది మీరు వాళ్ళు దహనం చేసేటప్పుడు లేవడం అనేది అది జరుగుతుంది. అది లేవడం కాదు. అది ఈ కండిషన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. దానికి దీనికి అసలు సంబంధం లేదు. కానీ అప్పుడప్పుడు కొన్ని కేసులు అలా జరుగుతుంటాయి కదండి. అది ఎలా జరుగుతుంది అంటారు? ఆల్రెడీ కార్డియాక్ అరెస్ట్ అయ్యో దేనిదో డెత్ డిక్లేర్ చేస్తారు ఆ డాక్టర్లు కావచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అంత్యక్రియలు కూడా తీసుకున్న సందర్భాల్లో కూడా 2-3 కేసులు మనం చూస్తాం. సస్పెండెడ్ యానిమేషన్ పెద్దోళ్ళలో కూడా రావచ్చు, చిన్నవాళ్ళలో కూడా రావచ్చు. ఎవరిలోనన్నా మనం ఈ కండిషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కండిషన్ చూడడం అనేది అరుదు. అది పెద్దవాళ్ళలో వచ్చినా, చిన్నపిల్లల్లో వచ్చినా, ఎక్కడొచ్చినా ఇటువంటి కండిషన్ మనకు రావడం అరుదు. కాబట్టి అది చూస్తే అది నిజం అవ్వచ్చు. దాన్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే మన మెడికల్ జర్నల్స్లో ఏమన్నా ఉన్నాయా దీని గురించి? దీని గురించి ఉన్నాయి, అందుకే చెప్తున్నాం. అది మేము మళ్ళీ వెరిఫై చేసి మొత్తం అంతా చూస్తే ఇది సస్పెండెడ్ యానిమేషన్ అనే ఒక కండిషన్ అని ఇప్పుడు తేల్చడం అనేది జరిగింది. బేబీ ఇప్పుడు ట్రీట్మెంట్ చక్కగా వెంటిలేటర్ మీద ఉంది. లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్. అంటే బేబీ కండిషన్ ఇప్పుడు ఎలా ఉందండి? ఎప్పటిలోగా రికవర్ అయ్యే అవకాశం? బేబీ కండిషన్ ప్రస్తుతానికి స్టేటస్ కో ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు హార్ట్ బీట్ నార్మల్గా రీగైన్ అయింది, చక్కగా ఉంది. ఆ బ్రీదింగ్కి మేము అసిస్ట్ చేస్తున్నాం వెంటిలేటర్ పెట్టి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఒకటే చెప్తున్నారు డాక్టర్ శివానంద్ గారు, ఇది చాలా అరుదైన కేసు. ఆల్మోస్ట్ చనిపోయింది అని డిక్లేర్ చేసిన స్టేజ్లో మళ్ళీ బతకడం చాలా అరుదైన సంఘటన. మేము కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ బాబు ఎవరైతే ఉన్నారో బతికి బట్టకట్టి ఇంటికి వెళ్తాడని మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. ఇది ఒక మెడికల్ మిరాకిల్గా మొత్తం వైజాగ్ అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.